ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేయగా మరొక దానిని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అర్హులైన పేదలకు ఇల్లు నిర్మించే దిశగా ఈ నెల 11న ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ లాంచ్ చేయనుంది. అర్హులైన వారికి ఇంటి నిర్మాణానికి స్థలంతో పాటు ₹5 లక్షల స్థలం ఉన్న వారికి ₹5 లక్షలు అందజేయనుంది. బీజేపీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. అందులో 28 మంది మహిళలకు చోటు కల్పించింది. 47 మంది యువత, 27 మంది ఎస్సీ, 57 మంది ఓబీసీలు ఉన్నారు. 34 మంది మంత్రులు, 2 మాజీ సీఎంలకు చోటు కల్పించింది. తెలంగాణ నుంచి 9 మందికి చోటు కల్పించింది. ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ స్థానంలో బీజేపీ మహిళకు ఛాన్స్ ఇచ్చింది. ఇక్కడ కొన్నేళ్లుగా అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా గెలుస్తున్నారు. ఈసారి కూడా ఆయనే పోటీ చేసే ఛాన్స్ ఉండడంతో బీజేపీ విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ కొంపెల్లి మాధవిలతను బరిలో నిలిపింది. ప్రొఫెషనల్ భరతనాట్య నృత్యకారిణి అయిన ఆమె హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. నిజామాబాద్ తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమితులైన తాహిర్ బిన్ హమ్దాన్ శనివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన శాల్వాతో సన్మానించారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్కు చోటు దక్కింది. ఆమెను న్యూఢిల్లీ నుంచి కమలం పార్టీ బరిలో నిలిపింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన బన్సూరి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆమె లీగల్ విభాగంలో బీజేపీకి సేవలు అందిస్తున్నారు. వారణాసిలోని కాశీ మోక్షయాత్ర ట్రస్టుకు మాచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైకుంఠ రథాన్ని అందజేశారు. నగరంలోని నాల్కల్ చౌరస్తాలో రథానికి హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి పూజలు చేసి ప్రారంభించారు.